హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఇది అన్బాక్సింగ్ వీడియో ఏం కాదు. జస్ట్ ఏంటంటే 2023 వచ్చి వారం 10 రోజులు అవుతుంది కదా. మీరేమన్నా మీ మొబైల్స్ని అప్గ్రేడ్ చేసే ప్లాన్లో ఉన్నారా, లేకపోతే 2023లో కొత్త మొబైల్స్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం ఫీచర్స్ కావాలని కోరుకుంటున్నారో మీ థాట్స్ ఏమన్నా ఉంటే కమెంట్ సెక్షన్లో వేయండి. నేను కూడా చూస్తాను, ఎందుకంటే నా పాత మొబైల్ని అప్గ్రేడ్ చేద్దామని చూస్తున్నాను. నాకు ఈలోపు తెలిసింది ఏంటంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో సామ్సంగ్ గ్యాలక్సీ ఎస్ సిరీస్ కొత్త మొబైల్ లాంచ్ చేస్తుందని చెప్పేసి. అయితే నా ప్రీవియస్ది ప్రైమరీ మొబైల్ గ్యాలక్సీ S22 అల్ట్రా ఉండింది కదా, అది రీప్లేస్ చేసే టైం తొందరలోనే వస్తుందని నేను అనుకుంటున్నాను. S23 వస్తే దాన్ని అన్బాక్సింగ్ చేసి మీ అందరికీ చూపించాలనేది కూడా నా ప్లాన్. ఎందుకంటే నేను కెమెరా కోసం సామ్సంగ్ మొబైలే ఎక్కువ యూస్ చేస్తాను. ఎందుకంటే నా మెయిన్ కెమెరా ఎక్కడైతే తీసుకెళ్ళలేనో అక్కడ నేను S22 అల్ట్రా తోటి లాస్ట్ ఇయర్ నుంచి చాలా కొన్ని వీడియోస్లో మిక్స్ చేశాను క్లిప్స్. మీరు ఎవరు గుర్తు కూడా పట్టలేదు, అంత బాగా తీస్తుంది అది. అయితే మొబైల్స్లో కెమెరా వైజ్ మంచి పర్ఫార్మెన్స్ ఉండాలంటే సామ్సంగే బెటర్ అనిపిస్తుంది నాకు. అది ఫ్లాగ్షిప్ మొబైల్లో మీకు మంచి క్వాలిటీ రిజల్ట్ వస్తుంది. అందుకే నేను ప్రైమరీ మొబైల్ ఎప్పుడు సామ్సంగ్ ఫ్లాగ్షిప్దే పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు ఎక్కడ ఏ టైంలో వీడియో ఏ క్లిప్ షూట్ చేయాల్సి వస్తుందో అక్కడ సడన్గా కెమెరా ఉండకపోతే అది మిస్ అవుతుంది, లేకపోతే సడన్ మనం మొబైల్ తీసి షూట్ చేసుకుని అది క్లిప్స్ యూస్ చేయొచ్చు కదా అని చెప్పేసి నేను సామ్సంగ్ మొబైల్సే ఎక్కువ వాడతాను. అయితే S23 కోసం జస్ట్ వెయిటింగ్. ఈ లోపల నాకు తెలిసింది ఏంటంటే ఈ 1 వీక్ లోపల సామ్సంగ్ కొత్తది బడ్జెట్లో 15,000 ప్రైస్ రేంజ్లో మంచి 5G మొబైల్ ఏ సిరీస్ A14 5G లాంచ్ చేస్తుందని విన్నాను. అది కూడా మంచి స్పెక్స్ తోటి. అంటే అంటే తెలుసు కదా, ఏ సిరీస్ మొబైల్ అంటే మీకు మంచి ప్రీమియం కేటగిరీ మొబైలే. అది ఎస్ తర్వాత వచ్చేది. అంటే అరౌండ్ 30K ప్రైస్ ఉండే ఏ సిరీస్ ఫీచర్స్ మీకు 15,000లో వాళ్ళు ఇస్తున్నారంటే చూడాలి. ఇంకా నాకు కూడా ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంది. అది చేతిలో వస్తే ఎప్పుడు అన్బాక్సింగ్ చేసి మీకు చూపిద్దామని చెప్పేసి. ఇంకా అందులో స్పెక్స్ నేను లీక్ అయినాయి చెప్తాను మీకు. అంటే యాక్చువల్గా ఇది 100% కరెక్ట్ అని కాదు, ఎందుకంటే నా చేతికి ఇంకా మొబైల్ రాలేదు. దాంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతోటి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండబోతుందని చెప్పేసి. మంచి కెమెరా సెటప్, అది కూడా బ్యాక్ రియర్ కెమెరా బంప్ లేకుండా, అంటే జస్ట్ కెమెరా ఇట్లా సర్కిల్స్ ఉండేలాగా అట్లా డిజైనింగ్. అంటే కంప్లీట్ సీమ్లెస్ యూని బాడీ డిజైన్. అయితే ఏ సిరీస్ అయితే మీ అందరికీ బాడీ డిజైన్ తెలుసు కదా, మంచి ప్రీమియం డిజైనింగ్ ఉంటుంది, మంచి హై క్వాలిటీ మెటీరియల్ తోటి అట్లా డిజైనింగ్ ఉండేసి. ఇంకా డిస్ప్లే కూడా చేంజ్ ఉంది. అంటే ప్రీవియస్ A13 ఉండింది కదా లాస్ట్ ఇయర్ది, దానికి దీనికి డిజైన్ ఇంప్రూవ్మెంట్స్. డిస్ప్లేలో కూడా మీకు అది 6.6 ఇంచెస్ ఉండేసి ఇప్పుడు A14 5Gది మీకు ఫుల్ HD ప్లస్ 90 హెర్ట్జ్ డిస్ప్లే ఉంటుంది, 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతోటి. ఇక్కడ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇంకా వచ్చేసి ప్రాసెసర్ అయితే కొన్ని కంట్రీస్లో అది మీడియాటెక్ డైమెన్సిటీ 700, ఇంకా కొన్ని ప్లేసెస్లో సామ్సంగ్ ఎగ్జినోస్ 1330 తోటి లాంచ్ అయింది. మన దగ్గర అయితే నేను ఇది డైమెన్సిటీ 700దే వస్తుంది అనుకుంటున్నాను. ఇంకా దాని పర్ఫార్మెన్స్ అంటే ఇంకా మనం వచ్చిన తర్వాత చెక్ చేసి చెప్పవచ్చు. బ్యాటరీ అయితే 5000 mAh బ్యాటరీ అయితే కామన్. ఏ సిరీస్ బ్యాటరీ బాగుంటుంది, ఎందుకంటే నేను 2.5 years బ్యాక్ చాలా రోజులు A52 యూస్ చేశాను జస్ట్ బికాస్ ఆఫ్ బ్యాటరీ. ఎందుకంటే బ్యాటరీ లైఫ్ అది బాగుండేది A52లో. ఇప్పుడు ఇందులో కూడా మంచి బ్యాటరీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే మొత్తానికి 5G బ్యాండ్స్ అది 14 బ్యాండ్స్ కవర్ చేస్తుందని. ఇండియా మొత్తం 12 బ్యాండ్స్ అయితే డెఫినెట్లీ అందులో కవర్డ్ ఉంటాయి. కాబట్టి మీకు 5G రిసెప్షన్లో ఇంకా 5G కంపెనీస్ తోటి, మొబైల్ ఆపరేటర్స్ తోటి వీళ్ళు టైఅప్ పెట్టుకొని ఏదో చాలా డెవలప్డ్ ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ కోసం ఏదో చేశారని కూడా విన్నాను నేను. అవన్నీ అంటే మంచి పర్ఫార్మెన్స్ కోసం. ఇంకా దాంతోపాటు వాళ్ళు A23 5G మొబైల్ కూడా లాంచ్ చేయనున్నారు. అంటే ఆల్రెడీ ఇది కొన్ని కంట్రీస్లో లాంచ్ అయిపోయింది. ఇది మంచి ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 695 తోటి వస్తుంది, 50 మెగాపిక్సెల్స్ రియర్ కెమెరా, అది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి, అది కూడా 5005 mAh బ్యాటరీ తోటి, 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా. ఇవన్నీ మంచి ఫీచర్స్. A23 5G అయితే ప్రైజింగ్ డీటెయిల్స్ నాకు ఎగ్జాక్ట్ తెలియదు, లాంచ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడైతే నేను జస్ట్ దీనిదైతే గెస్ చేస్తున్నాను 15,000 రేంజ్లో ఇది A14 5G లాంచ్ అవ్వబోతుందని. అయితే 15,000 రేంజ్లో మీకు 5G మొబైల్, మంచి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, సెల్ఫీ కెమెరా 13 మెగాపిక్సెల్, ఇంకా మంచి 6.6 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ 90 హెర్ట్జ్ డిస్ప్లే, 5000 బ్యాటరీ, ఇవన్నీ అంటే మంచి మొబైల్ అని చెప్పొచ్చు. ఇంకా అందులో ఏ సిరీస్ది బిల్డ్ క్వాలిటీ అది కూడా బాగుంటుంది. అయితే చూద్దాం, మనం నా చేతికి ఈ వీక్లో రావచ్చు. వస్తే ఇమీడియట్ నేను అన్బాక్సింగ్ వీడియో, ఇంకా తర్వాత మీకు దాని ఫుల్ రివ్యూ వీడియో కూడా అయితే చేసి పెడతాను. అయితే ఇట్లా జస్ట్ ఏంటంటే మీకు దీని ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దాము, అట్లనే మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా 2023 మొబైల్స్లో ఏమున్నాయో కనుక్కుందాం అన్నట్టు సింపుల్గా ఈ వీడియో చేశాను. ఎట్లా అనిపించింది, ఇంకా నా
కొత్త S23 మొబైల్ ఎప్పుడు వస్తుందో, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఎప్పుడు వస్తుందో, అది ఎప్పుడు లాంచ్ అవుతుందో, నా చేతికి ఎప్పుడు వస్తుందో. అంటే ప్రతి సంవత్సరం నాకు శాంసంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్ కోసం ఎదురు చూడడం ఒక అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ రాగానే ఇమీడియట్ అప్డేట్ చేసుకోవడం. ఎట్లా అనిపించింది మీకు ఈ వీడియో? కమెంట్ సెక్షన్లో రాయండి. అట్లనే వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఇంకా చాలా ప్రోడక్ట్స్ వచ్చినాయి. రేపటి నుంచి కంటిన్యూస్లీ అన్బాక్సింగ్ చేస్తాను. బాయ్.